మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 13. ఇది ఎక్కడ చెప్పినా సరే ఉలిక్కిపట్టం ఈ సంఖ్య ఆటోమేటిక్గా కలిగించే లక్షణం. హారర్ మూవీస్లో 13 భయపడాలి, 13 నెంబర్ ఫ్లాట్ భయపడతారు, 13 ఫ్లోర్ భయపడతారు. కొన్ని అనుకోని అవాంఛనీయ ఘటనలు జరగడానికి 13లో కనపడనటువంటి డిస్ట్రాయ్ శక్తి ఉంటుంది కాదని నేనన్ను. ఆ డిస్ట్రాయ్ చేసే శక్తి వాళ్ళనే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి 13లో పుట్టిన వ్యక్తిని చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇంత క్రూరత్వం ఈ మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి 13 ఒక్కటేనా కారణం? చాలా ఉంటాయండి. వెనకాల 13ని సపోర్ట్ చేసే సంఖ్యలు కనుక సరిగ్గా లేకపోతే 13లో ఉండే స్వార్థం, 13లో ఉండే పైశాచికత్వం, 13లో ఉండే క్రూరత్వం ఇవి ఎవరికీ ఉండవు. ఇవి ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారండి. అంటే ఇంకెవరిని హింసించడానికి మిగలలేదు, ఇంకా ఎక్కడ కిక్ లేదనుకున్నప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కూడా 13 వెనకాల ఉన్న నెంబర్లు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పెద్ద లక్కీ నెంబరా అన్లక్కీ నెంబర్ అంటే నేను ఒకటే చెప్తానండి. 13ని అర్థం చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి. అన్డౌటెడ్లీ 13ని ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, బండి నెంబర్ 13 ఉన్న వాళ్ళు ఉన్నారు, కావాలని ఇంటి నెంబర్ 13 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 13ని ప్రతిరోజు చూసుకుంటూ 13ని గౌరవించిన వ్యక్తి 13లో హ్యాపీగా ఉన్నాడు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చిన 13ని మీరు గౌరవించుకుంటే 13 మిమ్మల్ని గౌరవిస్తుంది. హిస్టరీ కూడా అదే అంటుందండి. హీ హూ అండర్స్టాండ్ 13 హీ విల్ బీ ద డొమైన్ ఆఫ్ 13 అంటారు. కేర్ ఆఫ్ అడ్రస్ అండి సక్సెస్కి 13. ఎప్పుడు? 13ని మీరు ఇష్టపడ్డప్పుడు. 13 ఇది రాంగ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ అని మీరు అన్నంతసేపు అది రాంగ్ నెంబరు, నెగిటివ్ నెంబరు. 13 ఇంకో నెంబర్లో లేవా అండి? క్రూరత్వం లేదా, స్వార్థం లేదా, నీచంగా ఆలోచించటం లేదా, కన్నింగ్నెస్ లేదా? ఎవరి దగ్గర లేవు ఇవన్నీను. కాస్త డబ్బులు చూపిస్తే, డబ్బులు కనపడితే ప్రతి మనిషి దగ్గర ఎటువంటి కన్నింగ్ బుద్ధులు ఉన్నాయో బయటకు వస్తాయి, నెంబర్స్తో ప్రమేయం లేకుండా. అంటే మనిషి మానసిక ప్రవృత్తిని బట్టి కదండి అక్కడ రియాక్షన్ ఉండేది. కాబట్టి 13 ఏంటంటే ఇదిగో నేను ఇలా ఉంటానని ధైర్యంగా చెప్తుంది. మిగిలిన వాళ్ళలాగా అబద్ధం అయితే చెప్పదు. సో 13కి ధైర్యం ఎక్కువే, 13కి సక్సెస్ ఎక్కువే, 13కి టెంపర్ ఎక్కువే, 13కి నాలెడ్జ్ ఎక్కువే, 13కి విదేశయానం అంటే కూడా ఎక్కువ స్థాయిలోనే ఇచ్చాడు భగవంతుడు. సో మీరు ఇష్టపడండి మీ 13ని, బాగుంటుంది. అన్నీ మంచి ఉన్నట్టే కొన్ని చెడు కూడా ఉంటాయి. ఆ చెడుని పెంచుకోకూడదండి. ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ సరిగ్గా లేరు, ఇద్దరు పేరెంట్స్ ఉంటే డివోర్స్ తీసుకోవటమో, లేకపోతే పేరెంట్స్లో ఒకళ్ళ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవటమో, బాధ పెట్టడమో ఇలా చేసినప్పుడు ఆ ఇంట్లో పెరిగిన 13కి సైకలాజికల్గా స్టెబిలిటీ ఎక్కడ ఉంటుందండి? విపరీతమైన కట్టుబాటులో పెరిగినప్పుడు 13 కుంచుకుపోతుంది. కుంచుకుపోయినప్పుడు దీనిలో రెచ్చగొట్టే ధోరణి ఒకటి బయటకు వస్తుంది. అదే బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. మీరు 13ని మాటలు అనండి, కనపడని కసితోటి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఏం చేస్తుందో తెలియనంత ఆవేశం 13కి సొంతం అయిపోతుంది. 13 చెడ్డ నెంబర్ నేను ఎప్పుడూ అనండి, కానీ 13 చుట్టుపక్కల ఉన్న సొసైటీ బాగాలేకపోతే మాత్రం 13 ఖచ్చితంగా సొసైటీకి థ్రెటనింగ్ పవర్గా మారుతుంది. బికాజ్ ఆ 13ని తయారు చేసిన సొసైటీనే కాబట్టి. సో 13ని అర్థం చేసుకుని ఓన్ చేసుకుంటే బ్రహ్మాండమైన పాజిటివ్. 13 అన్ని రకాలుగా చీత్కారాలు, అవమానాలు, అవహేళనలు వీటన్నిటికీ గురైతే 13 ద్వేషం తాలూకు లెవెల్లో పెరుగుతుంది. ఒక్కొక్క 13 ఈ ప్రపంచంలో మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఉండాల్సిన అవసరం లేదనుకుంటే వెళ్ళిపోతుందండి, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు వెనకాల ఎక్కడో చోట ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ మనలో కొంతమంది ఆ కొంచెం ఫెయిల్యూర్ని బొత్తద్దంలో చూపించేసి మొత్తం టోటల్గా 13 చెడ్డదైన ప్రచారం చేయటం వల్ల 13లో పుట్టిన ప్రతి వాళ్ళు చిన్న కష్టం వచ్చిన 13 కదండి, అందుకే నాకు ఈ కష్టాలు. పాపం 14లో లేవండి, 10లో లేవు కదా, 13కే ఉన్నాయి. మీరు అలా ఆలోచించినంతసేపు 13 మీకు యాంటీగా పనిచేస్తుంది. మీ 13ని మీరు ఇష్టపడండి, దాంట్లో ఉన్న శక్తి మీకు అందుతుంది. సో 13లో అన్ని రకాలు ఉన్నాయండి, చెప్పాను కదా. టెక్నికల్గా 13ని బీట్ చేయగలిగిన నెంబర్ లేదండి. బ్యూరోక్రాట్గా 13ని బీట్ చేయగలిగిన నెంబర్ లేదు.
ఈజీగా ఫారిన్ జర్నీ పికప్ అవటంలో 13 మించిన నెంబరే లేదు. కాబట్టి మన ప్రయాణంలో 13 వస్తే ఏంటండి, హ్యాపీగా కూర్చోవచ్చు. రూమ్ నెంబర్ 13 వస్తే భయపడటం ఏంటండి, నాన్ సెన్స్. కాకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి రూమ్ నెంబర్ 13ని. అర్థమైంది కదండి. 13లో ఉన్నవి కొన్ని విశేషాలండి. జనరల్గా అందరూ ఆహా ఓహో అంటారు కదా, నేను ఇలా అని చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.